నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ వామన్ ఇండస్ట్రీ దగ్గరలో ఉన్నామండి. చాలా చూసుకోవచ్చు, మన ముందు మొత్తం మ్యాట్లు ఉన్నాయి. చాలామంది రైతులు కూడా ఈ గొర్రెపొట్టేల షెడ్ కోసం నిర్మించుకున్నప్పుడు సో ఒకటే దగ్గర మాకు ఆటోమేటిక్ వాటర్ బౌల్ కానీ టబ్బులు కానీ ఈ మ్యాట్లు దొరుకుతాయని చాలామంది రైతులు అడగడం జరిగింది. స్వయంగా మనం ఈరోజు ఇండస్ట్రీకి వచ్చాము. సో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైతులకు ఎలాంటి క్వాలిటీ అందిస్తున్నారు, ఎంత లైఫ్ ఇస్తాయి, మామూలుగా ఎక్కడెక్కడ డెలివరీ చేస్తున్నారు, సో రైతులకు ఏమైనా అష్యూరెన్స్ ఇస్తున్నారు అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రమా అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఒకసారి మీ పేరు, మీ లొకేషన్ చెప్పండి ఒకసారి. సార్ మా పేరు వచ్చి నటరాజ్ అనేసి. ఓకే. మా లొకేషన్ వచ్చేసి కర్ణాటకలో ఉండేది. ఇది మీకు చిక్బళ్ళాపూర్ డిస్ట్రిక్ట్, చిక్బళ్ళాపూర్ తాలూకు. ఇది నియర్ వచ్చి మీకు హైదరాబాద్ హైవే ఉంది, బెంగళూరు టు హైదరాబాద్ హైవే, ఆపోజిట్ HP పెట్రోల్ బంక్. కంపెనీ నేమ్ వచ్చేసి వామన్ ఇండస్ట్రీస్. ఈ వామన్ ఇండస్ట్రీ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు? ఇది అరౌండ్ 6 years ఇంకా నడుస్తుంది అన్న ఫ్యాక్టరీ. మాది ఫ్యాక్టరీ ఇక్కడ చిక్బళ్ళాపూర్ లో లొకేటెడ్ అయితే 6 years ఇంకా. మాది బెంగళూరులోనే ఒక యూనిట్ ఉంది, బ్రాంచ్. ఓకే. అది అరౌండ్ 10 years పైనే ఉంది అది. సో ఎస్పెషల్లీ ఏంటంటే రైతులు ఇప్పుడు చాలా మంది గొర్రెపొట్టెల పెంపకం చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళు ఓన్గా షెడ్ నిర్మించుకున్నప్పుడు అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు మీ దగ్గర అసలు ఏమేమి ఉన్నాయి, ఈ ఇండస్ట్రీలో ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఇక్కడ? అన్న మా దగ్గర మీకు ఫీడర్ ఇంకా పట్టి డ్రింకర్ ಮತ್ತೆ మ్యాట్ మూడు చెప్తుందన్న మీకు. ఓకే. మ్యాట్ లా వచ్చేసి మీకు 1/2 సైజ్ ఉంది, 2/2 ఉంది, 1.5/2 ఉంది, 1.4 ఉంది. టోటల్ గా 4 వేరియంట్ల సిక్తుంది మీకు. 4 వేరియంట్ల 2/2 లో వచ్చేసి 5 థిక్నెస్ లో మీకు మ్యాట్ మా దగ్గర అందుబాటులో ఉంటుంది. క్వాలిటీ అసలు ఏ విధంగా ఉంటే లైఫ్ ఎంత వరకు ఇస్తుంది? అన్న మీకు డ్యూరబిలిటీ వచ్చి మీకు 10 to 15 years డ్యూరబిలిటీ ఉంటుంది అన్న. బట్ థిక్నెస్ బట్టి మీకు లైఫ్ ఉంటుంది. మీకు లైఫ్ ఉంటుంది. ఓకే. అంటే 45 mm ఉంది, 55 ఉంది, 70 ఉంది, 75 mm ఉంది, 85 mm ఉంది. 5 వేరియంట్ లో మీకు సిక్తుంది. బట్ థిక్నెస్ వేరియంట్ ఇంకా మీకు లైఫ్ చేంజ్ అవుతా ఉంటుంది అది. ఓకే. ఇప్పుడు మీరు పట్టుకునేది ఎంత థిక్నెస్? ఇది వచ్చేసి మీకు 70 mm థిక్నెస్. మీకు ఇది లాంగ్ డ్యూరబిలిటీ వచ్చేసి మీకు 12 years వరకు వస్తుంది, 12 to 15 years వస్తుంది మీకు. రైతుకు మీరు చెప్పే ఎన్ని సంవత్సరాల వరకు చెప్తున్నారు? అన్న మేము 2 years పీస్ టు పీస్ వారంటీ ఇస్తాం అన్న. పీస్ టు పీస్ 2 years ఏమన్నా కానీ వారంటీ ఇస్తాము. మేము డ్యూరబిలిటీ మేము చెప్తాను, కస్టమర్ చెప్తాం 10 years వరకు మీకు పక్కా వస్తుందని మేము చెప్తామన్నా మేము. ఓకే అన్న ఇది ఇప్పుడు షాంపల్ మేము మా చైన్ ఇంకా మేము కొట్టిండేది. ఓకే. ఏమి మీకు బ్రేకేజెస్ అనేది ఏమీ లేదు మీకు. ఇప్పుడు ఏం లేవా? మీకు కావాలంటే టన్నేజ్ అంతా వేపించి దీని పీస్ మీద చూపిస్తాను మీకు. ఎంత డ్యూరబిలిటీ, ఎంత కెపాసిటీ తడుస్తున్నదని చూపిస్తాను. ఒక్కొక్క పీస్ చూపిస్తాను మీకు. ఓకే. ఇప్పుడు చాలా మంది రైతులు కూడా లోకల్ అక్కడిక్కడ తీసుకుంటారు కదా, ఎస్పెషల్లీ మీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రైతులకు మీరు ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? సార్ మా దగ్గరికి రైతులు వస్తే మేము ఆల్మోస్ట్ మా దగ్గర ఎన్ని వెరైటీ ఉందో అన్ని వేరియంట్స్ చూపిస్తాం వాళ్ళకి. ఓకే. దాంట్లో వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు. వాళ్ళకి కెపాసిటీ లోడింగ్ చూపిస్తాము, పీస్ ఎలాగ ఉంటుంది అనేది చూపిస్తాము, ఎంత థిక్నెస్ ఉంది చూపిస్తాము. దాంట్లో కొన్ని సెలెక్షన్ చేస్తారు. కొందరికి 45 mm కావాలంటారు, కొందరికి 55. అలా వాళ్ళు నచ్చినది వాళ్ళు తీసుకొని పోతారు సార్. ఇండస్ట్రీకి వస్తే మీకు ఇది లాంగ్ డ్యూరబిలిటీ. ఓకే. ఫ్యాక్టరీ అనేది మీకు ఈడే ఉంటుంది. మీరు బయట తీసుకున్నప్పుడు అంగాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఒక 10 రూపాయలు లాభం పెట్టుకుంటారు, అమ్ముతారు, వెళ్ళిపోతారు. వాళ్ళు మీకు పర్మనెంట్గా ఉంటారు అనేది మీకు డౌట్. ఇక్కడ మేమంటే మేము లేకపోయినా స్టాఫ్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ ఆన్ టైంలో ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా రావచ్చు, అడగొచ్చును. మీరు ఇట్లా మాది పీస్ ఇట్లా అయ్యిందప్ప, మీరు ఏమన్నా చేసేయండి అని అడగొచ్చును. మీరు అదే మీరు అంగడికి పోతారు, ఒక 2 years అని ఉంటాడు మీకు, ఏమీ పీస్ టు పీస్ అని ఉంటాడు మీకు ఎక్స్చేంజ్ అనేసి. 2 years కూడా అంగడే మూసేసి ఏం చేస్తారు మీరు? ఇది ఫ్యాక్టరీ అనేది ఏమన్నది, ఫ్యాక్టరీ అనేది లైఫ్ టైం ఉంటుంది. ఇక్కడ మేము లేకపోయినా ఫ్యాక్టరీ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా రైతుకు బిల్లు ఇట్లా అన్ని డీటెయిల్స్ ఇస్తారా? GST బిల్లు సమేతమే మేము పంపించేది మీకు. ఓకే. ఒక్క పీస్ అయినా కానీ మీకు బిల్ ఇచ్చే మేము పంపించేది. మేము బిల్లు లేకుండా మీకు అవుట్ సైడ్ అనేది మీకు పంపించలేము మేము. ఇప్పుడు ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు? చాలా మంది ఆల్మోస్ట్ వాళ్ళు మాది ఇప్పుడు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఒడిస్సా, ఆల్మోస్ట్ సార్ ఆల్ ఓవర్ ఇండియా టర్న్ అవుతాయి అన్నది. ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది సార్ ఇక్కడ నుంచి? సార్ ఇక్కడ ప్రెసెంట్ ఉండేది నవతా ఉంది, VRL ఉంది ట్రాన్స్పోర్టేషన్, SRMT ట్రాన్స్పోర్టేషన్, 3 ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ లేదంటే ఇప్పుడు రైతులు డైరెక్ట్ గా బండి తీసుకొని వస్తే బండికే లోడ్ చేయిస్తాం మేము. బండికే లోడ్ చేయిస్తాం. సో చూసుకోవచ్చు, మామూలుగా మీరు 2 సంవత్సరాల వరకు వారంటీ ఇస్తున్నారు ఇది? సార్ ఇది మాది ఏమన్నా కానీ 2 years బ్రేకేజ్ కానీ పీస్ టు పీస్ వారంటీ ఉంటుంది. పీస్ టు పీస్. సో చూసుకోవచ్చు, స్వయంగా రైతులు ఇడికి వస్తే క్వాలిటీ కానీ వాటి ఏమేమో కలర్స్ లో ఉన్నాయి ప్రతి ఒక్కటి మేము చూపిస్తామని చెప్తున్నారు. రైతు నచ్చితేనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మా దగ్గర కలర్స్ అవైలబుల్ ఉంటుంది మీకు. బ్లూ, గ్రీన్, రెడ్, గ్రే 4 కలర్స్ అవైలబుల్ ఉంటుంది మీకు.
థిక్నెస్ అంతే, మీకు థిక్నెస్ మేము చూపిస్తాం మీకు. ఓకే. మీ సెలెక్షన్ చేసుకొని మీకు యాక్ థిక్నెస్ కావాలో అది తీసుకొని వస్తాం మీరు. మంది రైతులు ఏంటంటే ఇప్పుడు దూరం నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే సార్ ప్రైజ్లు ఎట్లున్నాయి అది కూడా అడుగుతారు కదా, మరి మీరేమంటారు? సార్ మాది రేంజ్ వచ్చేసి 420 ఇంకా 600 వరకు ఉంది మీకు. దాంట్లో నెగోషియబుల్ చేసే ఇస్తాం మేము ప్రైస్. ఓకే. ఫిక్స్డ్ ప్రైస్ అంటూ లేదు, నెగోషియబుల్ చేయిస్తాం ప్రైస్. ఇంకోటి ఏంటంటే రైతులకు ఏమో అపోహ ఉంటుందంటే పలానా ప్లేస్ నుంచి ఫోన్ చేసినప్పుడు మేము ఒకసారి ఇక్కడ చూసుకుంటాము, ఎవరన్నా నెంబర్ ఉంటే ఇస్తారని చాలా మంది అడుగుతారు కదా, మీరు ఎట్లా? అది సార్ మీకు అలాంటి డౌటే వద్దు. ఇప్పుడు మీది హైదరాబాదో లేదా తెలంగాణ యాదో నియరెస్ట్ ఉంటే మీకు మా దగ్గర తీసుకొని పోయింటే కస్టమర్స్ ఉంటారు. ఓకే. వాళ్ళు ప్రిఫరెన్స్ కావాలంటే నేను ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా ఇస్తాను. మీరు వాళ్ళు మాట్లాడుకొని వచ్చిన వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ షెడ్లో మీరు మా పీస్ చూసి ఆమెకు మీరు తీసుకొని వచ్చింది సార్ మా దగ్గర. ఓకే. రైతుకు మీరు ఏం చెప్తారు ఫైనల్గా? సార్ మీరు డైరెక్ట్గా ఫ్యాక్టరీకి విజిట్ చేయండి. ఓకే. ప్రోడక్ట్ని చూడండి, ప్రోడక్ట్ చూసి అది క్వాలిటీ ఎట్లా ఉంది, మీ క్వాంటిటీ ఎంత కావాలనేది ఒకసారి చెక్ చేసుకోండి. మాది అవుట్ సైడ్ మేము స్టాండ్ వేసి ఉంటాము, స్టాండ్ మీద మీకు ಯಾವ కావాలో పీస్ పెట్టుకొని మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు యావది నచ్చితే అది తీసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులకు అపోహ ఏంటంటే 10 పీసులు తీసుకుంటున్నాను, మరి అమౌంట్ వేస్తే వస్తాయా రాదా? సార్ మీది ఏముందో బిల్ చేస్తాము, బిల్ చేసి ఆ రోజు మీకు ట్రాన్స్పోర్ట్ చేసేసి ట్రాన్స్పోర్ట్ ఎల్ఆర్ కాపీ అని వస్తుంది మీకు, ఆ ఎల్ఆర్ కాపీ మీకు సెండ్ చేస్తాము. సెండ్ చేసిన తర్వాత మీరు దాన్ని ట్రాక్ చేసుకొని వచ్చను, లేదంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు కనుక్కొని వచ్చను. ఎంత లెంత్ బ్రెడ్త్? సార్ అది మీకు మెజర్మెంట్ వచ్చేసి 4x1 వస్తుంది మీకు. ఓకే. ఇది మీకు ఆల్మోస్ట్ ఇది 4 feet వస్తుంది పొడవు. ఓకే. ఎడల్పు 1 feet వస్తుంది మీకు. 4x1 వస్తుంది మీకు. దీంట్లో మీకు 2 కలర్స్ అవైలబుల్ ఉంటుంది, బ్లాక్ అమిట్కి గ్రే కలర్స్ 2 కలర్స్ ఉంటుంది. ఓకే. క్వాలిటీ ఎట్లుంటాయి మామూలుగా? ఏమైనా సేమ్ క్వాలిటీ సార్, ఇది మ్యాట్ ఏముందో సేమ్ క్వాలిటీ ఉంటుంది మీకు ఇది. ఓకే. ఆటోమేటిక్ వాటర్ బాల్స్ ఉన్నాయి కదా సార్, ఇది వాటర్ బాల్స్ ఉంది మీకు. మీకు ఇట్లా 6 ఇంచులు వస్తుంది, ఇట్లా 8 ఇంచులు వస్తుంది. ఇది వాటర్ బాల్ ఇది ఆటోమేటిక్. మీరు డైరెక్ట్ గా సింటెక్స్ కనెక్షన్ చేసుకుని వేస్తే మీరు లేకపోయినా అంతే, గొర్రె పిల్ల వచ్చి మీకు ఇటు పుష్ చేస్తే వాటర్ వస్తుంది మీకు. సార్ ఇప్పుడు గొర్రెల పెంపకానికి ఏం కావాలో ఐటమ్ అంతా మేము ఇస్తాం సార్. ఐటమ్ అంతా ఐరన్ ఐటమ్ ఒకటి వదిలే మాదేముందో ప్లాస్టిక్ ఐటమ్ అనేది ఏముందో ఐటమ్ అన్ని దొరుకుతుంది మీకు. దాదాపు ఒక 40-30 ఒక 1200 స్క్వేర్ ఫీట్ లో షెడ్ వేసుకున్నప్పుడు ఎన్ని మ్యాట్లు పడతాయి ఏంది? సార్ మీరు మెజర్మెంట్ నాకు చెప్పినారంటే మీకు ఇన్ని షీట్లు కావాలని నేను చెప్తాను నేను. ఓకే. అన్ని షీట్ల పైన మీరు కొలత తీసుకొని మీరు షెడ్ రెడీ చేసుకొని వస్తుంది. సో ఇది అండి మనకు చెప్తున్నారు. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫ్యాక్టరీ లొకేషన్కి రమ్మంటున్నారు. సో ప్రతి ఒక్కటి ప్రోడక్ట్ కూడా ఏ విధంగా ఉంది, క్వాలిటీ ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకోమని చెప్తున్నారు. రైతుకు వాటితో పాటు బిల్లు కూడా అందిస్తామని చెప్తున్నారండి. సో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, మీకు ఏమైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి, పూర్తి వివరాలు తెలియజేస్తాం. ప్రజెంట్ ఇక్కడ యువ రైతు వచ్చేసి ఇక్కడ షీట్ ఫామ్కి ఎక్స్చేంజ్ చేస్తున్నా అంటే మ్యాట్లు తీసుకున్నాడు. ఒకసారి మనం వివరాలు తెలుసుకున్నాం. బ్రదర్ నమస్తే అండి. నమస్తే అండి. అన్న మీది ఎక్కడ, మీ లొకేషన్ ఎక్కడ? మాది సత్సాయి జిల్లా పరిగి అండి, మాది పరిగి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు దేని తీసుకోబోతున్నారు మీరు? ఉన్నది, కాకపోతే ఇప్పుడు మా పొట్టల కోసం అని ఎక్స్చేంజ్ చేస్తున్నాం. షెడ్ ఉంది ఇంతకు ముందు ఓన్లీ మ్యాట్లే తీసుకెళ్తున్నారు, ఇంకేమన్నా తీసుకెళ్తున్నారు? ప్రస్తుతానికి అయితే మ్యాట్లు తీసుకుంటున్నాం. ఎన్ని తీసుకున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 120 తీసుకున్నాం. 120 మ్యాట్లు తీసుకున్నారా? సో క్వాలిటీ కానీ అసలు ఏ విధంగా ఉంది? మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా. క్వాలిటీ అయితే 3 టైప్స్ చూపించారండి మనకు. ఓకే. మేమైతే 70 mm తీసుకున్నాము, మాకు మంచిగా అనిపించింది. అందుకోసం మేమైతే ఆన్లైన్ లో చూసి వచ్చాము. ప్లస్ ఇంతకు ముందు కూడా మా వాళ్ళు తీసుకున్నారు, ఓకే, వాళ్ళతో కనుక్కొని మరి వచ్చామండి మేము. అంటే ఇంత ముందు చెక్ చేసుకున్నారు క్వాలిటీ? చెక్ చేసామండి, వాళ్ళు కూడా మాకు బాగుందని చెప్పారు. ఇక్కడ వచ్చి చూసాక మాకు అదే క్వాలిటీ అనిపించింది. అందుకోసం మేము ఫైనల్ చేసి ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ డ్యామేజ్ అనేది ఏం మనకి కనిపించలేదు, థిక్నెస్ కూడా బాగుంది. ఓకే. ఆ థిక్నెస్ కోసమే మేము వచ్చి ఇక్కడ ఒక 2 సార్లు చూసి మరి ఫైనల్ చేసుకున్నామండి. ఎంత ఉంది మీ షెడ్ పొడవు వెడల్పు ఏ విధంగా ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీరు చేయండి అన్న, మీరు చేసుకోండి. అంటే ఇప్పుడు పొట్టేల కోసం మేము ఇట్లా జంపు వచ్చి 40 ఉందండి, ఇట్లా వెడల్పు వచ్చి 18 ఉంది. మామూలుగా అంటే మనం బయట వేస్తుంటాము గొర్రెలని, పొట్టేల పిల్లల్ని మాత్రం లోపలికి వేస్తుంటాం. మామూలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రన్ చేస్తున్నారు? అంటే మాది చిన్నప్పటి నుంచి ఇదే బిజినెస్ అండి. ఓకే. దాదాపు అంటే ఒక 15 సంవత్సరాల నుంచి ఉందండి మాది. బ్రీడింగ్ పర్పస్ అండి? బ్రీడింగ్ పర్పస్ అండి మాది. అంటున్నారు మీరు, ఎట్లుంది మరి మీ దగ్గర? అంటే మోటాలిటీ అనేది అది కామన్ అండి, ఏం చేయలేము మోటాలిటీ కోసం. కాకపోతే మనము తగిన మెడిసిన్ అన్ని వాడుకుంటూ ఉంటే మోటాలిటీ అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు 1-2 పోవడం అనేది సహజమే. ఓకే. పూర్తిగా కాపాడాలంటే ఎవరి వల్ల కాదనమాట. అది దాన కానీ ఏమైనా గడ్డి కానీ ఏమి ఇస్తున్నారు? గడ్డి అంటే మనం బయట తీసుకుపోతుంటాం అండి, పొట్ట పిల్లలకి అయితే లోపల పెంచుతుంటాం. ఓపెన్ గ్రేజింగ్ చేస్తారు. ఓపెన్ చేసి చూసుకోవచ్చు. రైతు స్వయంగా ఇడికి వచ్చి ఫ్యాక్టరీ అంటే ఈ
ఇండస్ట్రీకి వచ్చి స్వయంగా వాటి క్వాలిటీ కానీ ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత సో నచ్చితేనే తీసుకున్నాను. ఇక రైతు మాకు చెప్పడం జరుగుతుందండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే అండి.